వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. అవునండి, మరి ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి. అవునండి, మరి మనం ఎప్పుడైతే మనం బలహీనులమో, మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం బలహీనులుగా ఉంటామో దేవుడు అంటండి మనల్ని బలపరుస్తూ ఉంటారంటండి. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము కూడా చేయగలను అని చెప్పి పౌలు భక్తుడు సెలవిస్తున్నారండి. అవునండి, నిన్న మందిరంలో మరి ఒక సిస్టర్ ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, వాళ్ళు ఒక్కరికి మరి 1 lakh దాకా మనీ ఇవ్వాలంటండి. అయితే ఆవిడ మరి అంతకుముందు రోజు మందిరానికి వచ్చినప్పుడు ఆవిడ ప్రార్థన చేసుకున్నారంట. అయ్యో, నేను ఈ విషయమై నేను ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని చెప్పి ప్రేయర్ చేసుకున్నారంటండి. అయితే మరి నెక్స్ట్ మరి ఒక ఆవిడని అడిగినప్పుడు మరి ఆవిడ ఇవ్వటం జరిగిందంట. దానికి కూడా ఏంటంటే, మేము మా కుమార్తె ఏదైతే మరి శాలరీ వస్తుందో దాన్ని మీకు ఇచ్చేస్తామండి నెల అన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారంటండి. నిజంగా మరి ఆవిడ ఎంతగానో సంతోషిస్తున్నారనమాట. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారండి. మరి ఇది నేను ఎలాగ తీరుస్తాను అని అనుకున్నాను, కానీ దేవుడు మరి ఇక్కడ నన్ను బలపరచడం జరిగింది. మేము అడగంగానే వాళ్ళు ఇవ్వటం జరిగింది. నేను ఏదైతే అప్పు కట్టాలో అప్పు నేను కట్టగలిగాను అని చెప్పేసి ఆవిడ సాక్ష్యం చెప్తున్నారండి. అవునండి, మరి ఈరోజు మరి మీరు ఏ బలహీనతలో ఉన్నారు, మరి నేను ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇది నేను చేయగలనా అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ మరి దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చెయ్యగలను అని చెప్పేసి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, మరి మిమ్మల్ని ప్రభువు ఎప్పటికప్పుడు మరి బలపరుస్తూ ఉంటారండి. కాబట్టి మరి మీరు సమస్తము కూడా ఆయన యందు మీరు చేయగలరండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా యేసయ్య, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని చెప్పి తండ్రి నాయన ప్రభా నాయన భక్తుడు సెలవిస్తున్నారయ్యా. అవును తండ్రి నాయన ప్రభా, ఎన్నో సమయాలు ఎన్నో సందర్భాలలో తండ్రి నాయన ప్రభా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇవి ఎలా జరుగుతాయి అని చెప్పి, ఎలా చేయగలము అని చెప్పేసి మేము అనుకున్నామేమో. కానీ ప్రభా దేవా తండ్రి, ఎప్పటికప్పుడు తండ్రి నాయన మీరు కృప చూపిస్తున్నారు నాయన, మీ దయ చూపిస్తున్నారు నాయన, మమ్మల్ని బలపరుస్తున్నారు నాయన. అందుని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, ఎవరైతే మీ వైపు చూస్తున్నారో తండ్రి నాయన వారిని ప్రభా మీరు బలపరచండి నాయన దేవా తండ్రి నాయన ప్రభా మీ అందు సమస్తము చేయగలను అని చెప్పి వారి సాక్ష్యం చెప్పులాగిన ప్రభా మీరు సహాయం చేయండి. దేవా కృప చూపించండి, దయ చూపించండి. వాక్యం ఎవరైతే వింటున్నారో వారి చేయ పనులన్నీ కూడా సఫలం చేయమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.